ఓకే. ఇప్పుడు కోడింగ్ టీచింగ్ చేస్తుంటా కదా నేను, క్లాసులు C#.net అది చెప్తుంటా కదా, దాంట్లో నీకు బాగా అంటే నచ్చిన స్టైల్ ఏంటి? అంటే వేరే అంటే యూట్యూబ్లో కూడా దొరకంది ఏంటంటే సార్ ట్రేసింగ్ సార్. అది ట్రేసింగ్ అది చాలా అంటే దాని ఇంపార్టెన్స్ అది చేసిన తర్వాత అప్పుడు కోడ్ని ఈజీగా చూడగానే ఐడెంటిఫై చేయగానే అప్పుడు అర్థమవుతుంది సార్ దాని ఇంపార్టెన్స్. ఎందుకంటే ట్రేసింగ్ చేసే కొద్దీ ఏమవుతుందంటే ఒక కోడ్ని చూడగానే ఆ రిజల్ట్ ఏమొస్తుందో మనం ఖచ్చితంగా రిజల్ట్ ఎగ్జిక్యూట్ చేసేంత వరకు చూడక్కర్లేదు సార్, అది చూడగానే అర్థమైపోతుంది. అది మీ ఎక్స్ప్లెనేషన్ వల్లే అది యూజ్ అనిపించిందా, టైం వేస్ట్ అనిపిస్తుందా? జనరల్గా బిగినింగ్లో నేను ఒక ప్రోగ్రామింగ్ చెప్పే విధానంలో నేను చెప్తుంటాను, డే 1లో ఫస్ట్ ప్రోగ్రాంలోనే నా వే ఆఫ్ స్టైల్ ఆఫ్ టీచింగ్లో నేను ఐ విల్ ఫాలో 3 స్టెప్స్. స్టెప్ 1లో డిజైన్ చూపిస్తాను, స్టెప్ 2లో ప్రోగ్రామ్ రాస్తాను, స్టెప్ 3లో ట్రేసింగ్ చేపిస్తాను. సో ఇది మీకు టైం వేస్ట్ అనిపిస్తుంది, బట్ దాని విలువ మీకు తర్వాత తెలుస్తుంది అని చెప్తున్నాను. అంటే చేతుల నొప్పులు ఎందుకు మనకు అనిపించేసారు, అదే రాస్తా ఉండేవా. ఈయన ఇంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చెప్పాడంటే ఏదో యూస్ఫుల్గా లేకుండా చెప్పరు కదా, అది మనకి రియలైజ్ అయ్యేసరికి ఎన్ని సెషన్స్ తర్వాత అనిపిస్తుంది ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అని. అంటే సిలబస్లో లూప్స్ దాటాక ఆ ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. నెంబర్ సిరీస్ అవన్నీ వచ్చేసరికి ఆ వాల్యూస్ మారుతూ ఉంటే అప్పుడు తెలుసు. అందరూ ఏంటంటే ఆ లూప్ యొక్క రిజల్ట్ ఎగ్జిక్యూషన్ తర్వాత చూపిస్తారు, కానీ ఇది మనకి ఎగ్జిక్యూషన్ అవ్వకుండానే మనకి అది చూడగానే దీని సిరీస్ ఇది వచ్చేది, అది క్లియర్గా అర్థమైపోతుంది సార్. అది ట్రేసింగ్ వల్లే పాసిబుల్. అక్కడ లూప్స్కి వచ్చేసరికి మనకి దాని ట్రేసింగ్ ఇంపార్టెన్స్ యాజ్ వెల్ యాజ్ ఊప్స్లో కూడా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కోడింగ్లో కూడా. సో ఆ ట్రేసింగ్ వల్లనే మనం వీ కెన్ షో ద మెమరీ లొకేషన్స్. సో ఇట్ హెల్ప్స్ లాట్ ఫర్ ద స్టూడెంట్, నో డౌట్. బట్ ఇట్ ఈస్ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్, బట్ యూస్ఫుల్. బట్ స్టార్టింగ్లో కొద్దిగా ఇరిటేట్ అవుతారు స్టూడెంట్స్, చాలా టైం తీసుకుంటుంటుంది. 1 గంట సేపు ఒక ప్రోగ్రామే చెప్తుంటాం. సరే ఎందుకు చెప్తుంటాం, ఇట్స్ ఫౌండేషన్, చాలా ఫౌండేషన్ పడుతుంది చేసుకుంటారు. అవును, 30 to 40 years ఆఫ్ జాబ్ కెరియర్ బిల్డ్ చేసుకునేటప్పుడు మనం బిగినింగ్లో ఒక 2 నెలలు ఎక్కువ నేర్చుకోవటం వల్ల పర్ఫెక్ట్గా నేర్చుకోవటం తప్పలేదు అనేది నా ఉద్దేశం. అది యా.